కనుక దేవుని చేత పంపబడిన మనము దేవుని మీదనే విశ్వాసం ఉంచాలి. ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా దేవుని మీదనే విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే ఆయనకు భయపడము, నీతిగా నడుచుకోవడము, న్యాయంగా నడుచుకోవడము, మంచి పనులు చేయడము, సత్యంగా జీవించడము, ఇదంతా కూడా ఆయన యందు విశ్వాసం ఉంచడము అన్న దానిలోనికి వస్తుంది. యేసు ప్రభు ఒక దగ్గర ఆయన శిష్యులతోటి ఏమంటాడంటే, ప్రభువా, మేము మా కుమారుని పట్టిన దయ్యాన్ని వదిలించమని నీ యొక్క శిష్యుల దగ్గరికి మా బిడ్డను తీసుకొచ్చినాము, కానీ మీ శిష్యులు మా బిడ్డకు పట్టిన దయ్యాన్ని వదిలించలేకపోయినారు. ప్రభువా, మీరైనా ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టండి అని కొంతమంది ప్రభు దగ్గరికి వాళ్ళ కుమారుని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ప్రభు ఏమంటారంటే, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అని అంటాడు శిష్యులని. ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారా అని అక్కడ దయ్యాన్ని గురించిన ప్రస్తావన కాదు, కానీ వారిలో ఇంకా అవిశ్వాసము, భయము, ఇంకా ఏదో ఉండుంటుంది. దేవుణ్ణి విశ్వసించని స్థితి ఏదో ఉండుంటుంది. దేవుణ్ణి విశ్వసించలేని స్థితిలో ఉన్నప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టలేకపోతారు. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు సమస్తం కూడా మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. మన పరిస్థితి మారిపోతుంది. మనం పేదరికంలో ఉంటే ఆశీర్వదించబడతాము, ఐశ్వర్యంలోకి వస్తాము. రోగంలో ఉంటే విడుదల, స్వస్థత వస్తుంది. మనము ఏ స్థితి అయితే నిందలలో, అవమానములలో ఉంటే మనకు విడుదల వస్తుంది, విమోచన వస్తుంది. అలా దేవుడు మనం ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనల్ని ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి నడిపిస్తాడు. ఆటోమేటికల్లీ మనం నడిపించబడతాము విశ్వాసం ఉంచితే. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. విశ్వసించినప్పుడు నా యందు విశ్వాసం ఉంచి వానికి జీవజలపు బుగ్గలోనిది త్రాగనించేదను. నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి ఏ మేలుయు చేయక మానడు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు కదలక నిత్యం నిలుచు సియోను కొండవలె ఉందురు. రాహాబను వేశ్య కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆమె వేశ్య ఉండి కూడా రక్షింపబడింది. విశ్వాసము అంటే నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము. అనగా మనము కొన్నిటి కోసము తెగించడం అంటే డేరింగ్ చేయడం అన్నమాట. డేరింగ్ చేయాలి. మనం దేవుని కోసము డేరింగ్ చేయాలి, పట్టుదలగా జీవించాలి, క్రమంగా జీవించడం కోసం మనము తపన పడాలి. విధేయత, విశ్వాసంలో విధేయత కూడా ఉంటుంది. న్యాయంగా నడుచుకోవడము, అందరి ఎడల సాత్వికంగా, దీనంగా నడుచుకోవడము, ఇదంతా కూడా విశ్వాసం కిందికే వస్తుంది. మోషేను విశ్వాసము కలిగి ఆయన తల్లి నైలు నదిలో వదిలిపెట్టింది. మరి ఆ రాజకుమార్తె వచ్చి ఆ సమయానికే వస్తుందా, నిజంగా నా కుమారుణ్ణి తీసుకుంటుందా నీళ్ళలో నుంచి అని ఇలాంటి ఎటువంటి అనుమానాలు కూడా ఆమె లోపల రాలేదు. మరి నీళ్ళలో కొట్టుకుపోతాడేమో, ఇలాంటి పిచ్చి పిచ్చి భయాలు అవన్నీ ఏమి కూడా ఆమెకి రాలేదు. ఒక్కటే, ప్రభువునందు ఆమె విశ్వసించింది, ప్రభు యొక్క ప్రణాళికను విశ్వసించింది. కనుక ఆమె అంత డైర్గా తన కుమారుణ్ణి 3-4 నెలల బిడ్డని, పసికందుని పెట్టెలో పెట్టి కీలు పూసి నైలు నదిలో వదిలిపెట్టింది. రాహాబను వేశ్య కూడా తన ప్రాణాలకు తెగించి వేగుల వారిని రక్షించింది. దానియేలు విశ్వాసంతో ప్రాణాలకు తెగించి నేను దేవుణ్ణి విశ్వసిస్తాను, అందులో కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని అన్నప్పుడు అందులో సింహాల నోళ్ళను కూడా దేవుడు మూసివేయడం జరిగింది. మన విశ్వాసమును బట్టి మనకు కార్యం చేస్తాడు దేవుడు. నిశ్చయంగా కార్యం చూస్తాం. ఒక భూమిలో వేసిన విత్తనము మరి పూడ్చబడి నీళ్లు పోసినప్పుడు అదే విధంగా ఖచ్చితంగా అది మొలకెత్తి పైకి వస్తుందో, మనము దేవుని యందు విశ్వాసంతో చేసిన ప్రతి క్రియకు మనం ఈ లోకంలో ఫలం పొందుతాం, పరలోకంలోనూ ఫలము పొందుతాం. అలాగనమాట. ప్రభువునందు
తప్పక ప్రతి ఒక్కరు విశ్వాసం ఉంచాలి. ప్రతి ఒక్కరు నువ్వు ఎక్కడి నుంచి పంపించబడ్డావు భూమి మీదకి, నిన్నెవరు పంపించారు, నీ పర్పస్ ఏంటి, నీ జీవిత లక్ష్యం ఏంటి, ప్రతి ఒక్కరు కూడా దేవుడి దగ్గర నుంచే పంపబడ్డారు కనుక దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.